పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి వార్త ఇది. పాస్టర్ ప్రవీణ్ మృతిపై పారదర్శకంగా దర్యాప్తు, వారంలో వివరాలు వెల్లడిస్తాం. ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహ కిషోర్ నిన్న వీరొకటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో అసలు ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోయాడు, అసలు ఆయన యొక్క ప్రయాణం ఎలా ముందుకెళ్ళింది, ఎక్కడ ప్రారంభమయ్యాడు, ఏ టోల్గేట్ వద్ద స్టార్ట్ అయ్యి ఏ టోల్గేట్ వరకు తన యొక్క ప్రయాణం కొనసాగుతూ వచ్చింది, ఎక్కడ ఎన్ని నిమిషాల పాటు ఆగిండు, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చివరికి వీరు చెప్తున్నటువంటి మాటల ప్రకారం, వీరు పోలీసులు చెప్తున్నటువంటి మాటల ప్రకారం అయితే ఖచ్చితంగా ఒక యాక్సిడెంట్ మాత్రమే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. తనకు తానుగా ప్రయాణ మార్గంలో వెళ్తూ ఆ యొక్క మెయిన్ హెడ్ లైట్ లేకపోవడం వల్ల కూడా ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద మృతికి సంబంధించి అన్ని కోణాల్లో పారదర్శకంగా దర్యాప్తు జరుగుతోందని, వారంలో వివరాలు వెల్లడిస్తామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం రాజమహేంద్రవరం వచ్చిన ఆయన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్తో కలిసి కేసు దర్యాప్తు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 24న హైదరాబాద్లో ఉదయం 11 గంటలకు ఆయన బైక్పై ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు వద్ద జరిగినటువంటి ఘటన వరకు టోల్ ప్లాజాల వద్ద నమోదైనటువంటి సీసీటీవీల ఫుటేజీల ఆధారంగా ద్విచక్ర వాహనాన్ని ట్రాక్ చేశామని వెల్లడించారు. ఆ రోజు సాయంత్రం సుమారు 4:30 విజయవాడ చేరుకొని తిరిగి 8:30 తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించినట్టుగా గుర్తించామని తెలిపారు. ఆ 4 గంటల సమయంలో ఎవరిని కలిశారు, ఎక్కడికి వెళ్లారన్న అంశంపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోందన్నారు. రాత్రి 9:15 పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద బైక్ హెడ్లైట్ వెలగకుండా ఓవైపు బ్లింకర్తో పాస్టర్ వెళ్తున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. ఆ వాహనానికి హెడ్లైట్ పనిచేయడం లేదని ఆర్టీఏ అధికారులు నిర్ధారించారని చెప్పారు. ఈ కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేకంగా దృష్టి సారించారన్నారు. కొవ్వూరు టోల్ ప్లాజా వద్ద ప్రవీణ్ కుమార్ బైక్ ప్రయాణించిన సమయంలోనే 4 కార్లు వెళ్ళినట్టు సీసీటీవీ ఫుటేజీల్లో గుర్తించి వారిని రప్పించి విచారించామని ఐజీ తెలిపారు. బైకును ఏ కారు ఢీకొనలేదని ఫుటేజీల ఎఫ్ఎల్ఎస్ఎల్ విశ్లేషణలో స్పష్టమైందని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం సమీప నామవరంలో కుమార్తె పేరుపై ప్రవీణ్ కుమార్ స్థలం కొన్నారని, అక్కడ బైబిల్ మిషన్ నిర్మాణానికి సంబంధించిన ఆయన వస్తున్నట్టుగా విచారణలో తేలిందని చెప్పారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగానే ప్రవీణ్ కుమార్ మృతదేహంపై రగుడు, కాలికి కాలినటువంటి గాయం ఉన్న నేపథ్యంలో వాటి విశ్లేషణకు నమూనాలను ఆయా ప్రత్యేక విభాగాలకు పంపించినట్టుగా ఐజీ చెప్పిండు. మొత్తం మీద ఇట్లా ప్రవీణ్ కుమార్కి సంబంధించినటువంటి వెహికల్ టోల్ గేట్ దాటి వెళ్తూ ఉంటే వెనకాలకి వెళ్ళి 4 కార్లు పోయినాయి. ఈ 4 కార్లలో ఏ కారు అయినా ఢీ కొట్టిందా లేదని చెప్పేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా బయట పెట్టారు. కానీ ఏ కారు కూడా ఢీ కొట్టలేదు. హెడ్ లైటు పనిచేయకపోవడం ఒకటి, తర్వాత ఆయన ఇటు రైట్కు సంబంధించినటువంటి యొక్క లైట్స్ను బ్లింక్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ లైట్స్ బ్లింక్ అవుతూ కనబడతా ఉన్నాయి. కానీ అక్కడ ఆయన ఆ యొక్క యాక్సిడెంట్కి గురైందా లేకపోతే ఏదైనా తాకిందా ఏందనేది మాత్రము ఇంకా స్పష్టత రాలేదు. చివరికి అయితే పోలీసులు చెప్తున్నటువంటి మాటల ప్రకారం ఆయన యాక్సిడెంట్కే గురయ్యాడు. ఆయన్నే ఎవరు కూడా తనకు తాకినటువంటి సందర్భం కనబడట్లేదు. ఇలాంటి సంఘటన ఆయన్నే జరగడానికి అయితే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ యొక్క వెహికల్కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇప్పటికే హెడ్ లైట్ పనిచేయట్లేదని చెప్పేసి నిర్ధారణ కూడా అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క విషయంలో పారదర్శకమైనటువంటి దర్యాప్తు అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే పోలీసులకు అయితే ఉన్నది. ఎస్.